ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన 5 ఫీట్స్ గణపతులకి అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 100% కలరింగ్ కూడా అయితే పూర్తయింది. మనకి ఫస్ట్ షాప్లో అయితే చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మనకి గణపతి ధోతి వర్క్ కావచ్చు, కుందన్ వర్క్ కావచ్చు, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 5 ఫీట్స్ అయితే వెళ్ళే ముందు అయితే అందరైతే ఫటాఫట్ ఒక లైక్ అయితే వేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా స్టైల్లో కూర్చున్నట్లయితే ఉంది. అట్లనే మనకి బ్యాక్గ్రాఫ్లో చూసుకోవచ్చు మనకి బజరంగ్ బలి అయితే మనకి ముంబై స్టైల్ గణపతి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి పాము శేషనాగుని అయితే ఇచ్చారు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు బొట్టు కూడా. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లైన్ మొత్తం అయ్యా గణపతులు. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి తామరపు పుష్పంలో కూర్చున్నట్లయితే ఇచ్చారు. గణపతి స్టిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇప్పుడే ప్రజెంట్ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు మనకైతే గణపతి అయితే నెక్స్ట్ లెవెల్. గణపతికి హైలైట్ ఏంటంటే మనకి చెవులను బ్యాక్డ్రాఫ్లో చూసుకోవచ్చు మనకి ఇటు పడగల శేషనాగు. అట్లనే మనకి ఇక్కడ హరహర మహాదేవ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇటు పక్కన గణపతి చూసుకోవచ్చు మనకి ముంబై స్టైల్ గణపతి. మనకి గణపతి అయితే మనకి గజరాజు మీద అయితే నాట్యం చేస్తున్నట్లయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది స్టిల్ అయితే. దాదాపు గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను వచ్చేసి అయితే కోరుట్ల మన శిల్పకళ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. మన శిల్పకళ ఆర్ట్స్ ఫస్ట్ షాప్లో అయితే కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. కలరింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. హైలైట్ అసలు లోపలికి అయితే చూసాం. అట్లనే లోపల కొన్ని ముంబై గణపతులు కూడా అయితే మేకింగ్ జరిగినాయి. గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్క గణపతి మాత్రం కలరింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. కలరింగ్ కూడా అయితే మనకు 5 ఫీట్స్ గణపతులకి అయితే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మన మెయిన్ షెడ్ ఫస్ట్ షెడ్లో అయితే ఉన్న ఒక్కసారి లోపలికి వెళ్ళి వర్క్ ఎలా జరుగుతుందో పూర్తి డీటెయిల్గా అయితే చూద్దాం. చలో పదండి ఫ్రెండ్స్. ఒక్కసారి మన శిల్పకళ ఆర్ట్స్ వర్క్ షాప్ ఇది ఫస్ట్ షాపు మనకి. ఇది చూసుకోవచ్చు కోరుట్ల రోడ్డు. కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో అయితే మనకి ఇండియన్ ఆయిల్ బంక్ ఆపోజిట్లో అయితే మనకి గణపతి షెడ్ అయితే ఉంది. ఫస్ట్ షెడ్ మనకి లోపలికి రాగానే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ షెడ్లో అయితే మనకి 5 ఫీట్స్ గణపతులకి అయితే పూర్తిగా అయితే 100% కలరింగ్ కూడా అయితే షురూ అయిపోయింది. అసలు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి గణపతులు మాత్రం చూసుకోవచ్చు. అన్నీ ఒకటే స్టైల్ గణపతులు, కాకపోతే మనకి ఏంటంటే ధోతి వరకు కుందన్ వరకు అయితే చేంజ్ అయితే చేశారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్న గణపతులు ఒక్కొక్కటి చూసుకోవచ్చు. మనకి దాదాపు అయితే గణపతి అయితే మనకి మహారాజా సిట్టింగ్ చూసుకోవచ్చు. మనకి గణపతికి కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు. ధోతి వర్క్ అయితే మనకి గణపతి బొట్టు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కిరీటం వర్క్ అయినా గణపతి కూర్చున్న స్టిల్ అయినా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న గణపతులు అన్నీ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక్కొక్క గణపతి మాత్రం ఇక కలరింగ్ వేసాక గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అట్లానే గణపతులకి మీకు ఏ కలర్ గణపతి నచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఈ గణపతి మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ గణపతికి ఐ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి కిరీటం వర్క్ కూడా చాలా బాగుంది. మనకి మెయిన్ షెడ్లో ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే మనకి 5 ఫీట్స్ గణపతులకి అయితే పూర్తిగా 100% కలరింగ్ కూడా అయిపోయింది. మనకి చూసుకోవచ్చు గణపతికి మెల్లో కూడా అయితే షాల్వా కూడా అయితే ఇచ్చారు. అవి కూడా అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గణపతులు మాత్రం. ఇక బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. మన శిల్పకళ ఆర్ట్స్లో అయితే బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. 2025లో బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే మన డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఇస్తా. కావాలి అనుకున్న వాళ్ళైతే అన్నకి కాల్ చేసి అయితే బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి ప్రతి ఒక్క కలర్ అయితే ఉంది. మనకి గణపతి హైట్ కూడా వచ్చేసి మనకి రీజన్ 5 ఫీట్స్ అయితే ఉంది చూసుకోవచ్చు. ఇటు పక్క చూసుకోవచ్చు మనకి ఇంకా జస్ట్ అంటే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. కొన్ని జ్యువెలరీ వర్క్కి అట్లాగనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు జ్యువెలరీ వర్క్కి అయితే మనకి సిల్వర్ కోటింగ్ అయితే వేస్తున్నారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గణపతులు మాత్రం. గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి డీటెయిల్గా దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. జ్యువెలరీ వర్క్కి అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. అటు పక్క అయితే మనకి ధోతి అంటే మనకి అవతల పక్క మనకి గణపతికి షాల్వా అయితే వేస్తున్నారు. అది కూడా అయితే వెళ్ళి అయితే చూద్దాం ఎట్లా జరుగుతుంది ఏంటి వర్క్ అని అయితే పూర్తి డీటెయిల్గా ఈ షాప్లో ఫస్ట్ షాప్లో వర్క్ ఎలా జరుగుతుందని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపతికి అయితే షాల్వా వర్క్ అయితే జరుగుతుంది. మనకి మెల్లో చూసుకోవచ్చు డిఫరెంట్ షాల్వాస్ అయితే ఉన్నాయి. అన్న చూసుకోవచ్చు నీట్గా అయితే గణపతికి మాత్రం మ్యాచింగ్ అయ్యే కలర్లు అయితే మంచిగా ధోతి వర్క్ కూడా అయితే చేస్తున్నాడు. ప్రతి ఒక్క గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నది చూసుకోవచ్చు. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి ఫినిషింగ్ వర్క్ కావచ్చు ధోతి వర్క్ కావచ్చు ఇక డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. కిరీటం వర్క్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు షాల్వా అయితే అన్న మేకింగ్ అయితే చేస్తున్నాడు చూసారుగా ఫ్రెండ్స్. మనకి ప్రజెంట్ ఏంటంటే మన శిల్పకళ ఆర్ట్ షెడ్ ఫస్ట్ షాప్లో అయితే ఫస్ట్ షెడ్లో అయితే మనకి ఆల్మోస్ట్ 5 ఫీట్స్ గణపతులకి అయితే అన్నీ 100% కలరింగ్ కూడా అయితే అయిపోయింది. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్న గణపతులు మాత్రం
చూసారుగా ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క కూడా అయితే వెళ్ళి చూద్దాం. చూసుకోవచ్చు ఒక్కొక్క గణపతి ఒక్కొక్క కలరు ఒక్కొక్క డిజైన్తో అయితే ఉన్నది. మనకి ఇటు పక్క చూసుకోవచ్చు కింద మనకి గణపయ్య కూర్చున్న బల్లకైతే మనకి పెయింటింగ్ వర్క్ కూడా అయితే జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మనకి ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు మనకి సింపుల్గా అయితే ఉంది. మనకి ఇంకా ఇటు పక్క కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇది సెకండ్ షెడ్, అంటే ఫస్ట్ షాప్లో అంటే సెకండ్ షెడ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా అయితే మనకి ముంబై స్టైల్ గణపతులు దాదాపు ఒక ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్లో అయితే మనకి ప్రజెంట్ ఏంటంటే ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. దాదాపు మనకి ముంబై గణపతులు ఎట్లేదనుకున్నా దాదాపు ఒక 20 మోడల్స్ అయితే మేకింగ్ అయితే జరిగినాయి. చూసుకోవచ్చు మనకి ప్రజెంట్ ఏంటంటే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఇంకా ముందు అయితే మనకి మేకింగ్ అయ్యాకైతే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇటు పక్క చూసుకోవచ్చు మనకి ముంబై గణపతులకు సంబంధించి వెల్డింగ్ వర్క్ అట్లాగనే జాయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి గజ్జరాజు మీద అయితే గణపయ్య నాట్యం చేస్తున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. చూసుకోవచ్చు హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ గణపతి హైట్ ఫ్రెండ్స్. మనకి కింద చూసుకోవచ్చు ఎలిఫెంట్ గజరాజును కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. గజరాజు మీద అయితే గణపయ్య నాట్యం చేస్తున్నాడు. ఇంకా ముందు అయితే ఇంకా ప్రజెంట్ ఏంటంటే ఇంకా మేకింగ్ జరగాలి. ముందు అయితే మంచిగా ఫినిషింగ్ జరిగి కలరింగ్ చేస్తే కూడా అప్డేట్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు మనకి ముంబై స్టైల్ గణపతి మహారాజా సిట్టింగ్. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. అట్లనే ఇక ఇక్కడ చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది మన గణపతికి సంబంధించి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి తామర పుష్పంలో అయితే నిల్చున్నాడు గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. స్టాండింగ్ గణపతి ఇది. ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే మన ముంబై గణపతులు అయితే నిలబెట్టారు. ఇంకా ముందు అయితే ఫినిషింగ్ చేసి కలరింగ్ చేసాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి కూడా చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్ సేమ్ గణపతి. అట్లానే ఇటు పక్క కూడా వెళ్దాం. ఇటు పక్క కూడా అయితే కొన్ని ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. అట్లనే మన శిల్పకళా షెడ్లు అయితే ప్రతి ఒక్క గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఇయర్ అయితే ఫ్రెండ్స్. అట్లనే ఇటు చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్. మన గణపయ్య అయితే మనకి సింహం లయన్ మీద అయితే కాలు పెట్టుకుని దర్జాగా కూర్చున్నట్టు స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు మనకి ముంబై గణపతి. మనకి అటు ఇటు అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి గణపతి అయితే సింహం మీద కాలు పెట్టి అయితే నిల్చున్నట్లయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మనకి గణపతి హైలైట్ ఏంటంటే గణపతికి టోటల్గా 6 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. ఇంకా మేకింగ్ అయితే జరగాలి, ఇంకా ఫినిషింగ్ కూడా అయితే జరగాలి ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయ్యి కలరింగ్ వేసాక కూడా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. చూసుకోవచ్చు ఇది కూడా మహారాజా సిట్టింగ్. అట్లానే డిఫరెంట్ స్టిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మనకి స్టాండింగ్ అలాగే సిట్టింగ్ 2 అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఇయర్ మన శిల్పకళా షెడ్లో అయితే. అట్లనే ఇటు పక్క కూడా అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు మనకి శేషనాగ్ మీద అయితే కూర్చున్నట్లయితే ఉంది. మనకి గణపతికి హైలైట్ ఏంటంటే మనకి చెవులు ఇట్లా బ్యాక్డ్రాఫ్లో చూసుకోవచ్చు హరహర మహాదేవుని అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి 5 పడగల శేషనాగ్ కూడా అయితే వచ్చింది బ్యాక్డ్రాఫ్లో. గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. అట్లనే గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 8 ఫీట్స్ అయితే ఉంది. మనకి ధోతికి కూడా చూసుకోవచ్చు మనకి కుందన్ వరకు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి ప్రెజెంట్ ఏంటంటే ఫినిషింగ్ అయితే జరిగింది. ఇంకా కలరింగ్ వేసాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా ఫ్రెండ్స్. గణపతి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 ఫీట్స్ అయితే ఉంది. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి 5 ఫీట్స్ గణపతి. మనకి తామర పువ్వు పుష్పంలో కూర్చున్నట్లయితే ఉంది గణపతి పుష్పంలో కూర్చున్నట్లు. ప్రజెంట్ ఏంటంటే మనకి ఫినిషింగ్ వర్క్ జాయింట్ వర్క్ అయితే నడుస్తున్నది. చూసుకోవచ్చు గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 5 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పూర్తిగా అయితే ఫినిషింగ్ వర్క్ కూడా అయితే జరిగింది. మనకి తామర పువ్వు పుష్పంలో అయితే గణపయ్య కూర్చున్న స్టిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసుకోవచ్చు మనకి కింద మూషిక కూడా అయితే ఉంది. మూషిక వెనకాల మనకి తామర పువ్వు పైన మన గణపయ్య కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కిరీటం మీద అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. అసలు హైలైట్ అసలు ఇది మన కిరీటం మీద వెంకటేశ్వర స్వామి అట్లాగే గణపయ్య కూర్చున్న స్టిల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు గణపతి ఫ్రెండ్స్. అట్లనే ఇటు చూసుకోవచ్చు మనకి వర్క్ అయితే స్పీడ్గానే జరుగుతుంది. మన శిల్పకళా షెడ్ ఫస్ట్ షెడ్లో అయితే ఇక ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మనకి గణపతికి ఏంటంటే మనకి ఇంకా తొండం అటాచ్మెంట్ అయితే చేయలే. ఇక తొండం అటాచ్మెంట్ చేసి ఫినిషింగ్ చేసి కలరింగ్ చేస్తే మటుకు గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 5 ఫీట్స్.
చూసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది మన శిల్పకళ గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా స్టైల్లో కూర్చున్నట్లయితే ఉంది. అట్లనే మనకి బ్యాక్గ్రాఫ్లో చూసుకోవచ్చు మనకి బజరంగ్ బలి అయితే ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి గజరాజు మీద అయితే మనకి రాముడిని అయితే మంచిగా ఒక మందిరం టైప్లో అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. అట్లానే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవుని కూడా అయితే ఇచ్చారు. అట్లనే మనకి గణపతికి కిరీటం మీద కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి కృష్ణుడిని కూడా అయితే ఇచ్చారు. ఇంకా మనకి కిరీటం మీద అయితే వర్క్ అయితే మిగిలే, మన కిరీటానికి అయితే పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది, ఐ పెయింటింగ్ ఒకటి బ్యాలెన్స్ అయితే ఉంది. మనకి ఇక్కడ బొట్టు కూడా చూసుకోవచ్చు, మనకి హరహర మహాదేవ బొట్టు అయితే ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన గణపతికి అయితే ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ధోతి మీద కూడా చూసుకోవచ్చు మంచి జ్యువెలరీ వర్క్ అయితే వచ్చింది. అట్లనే మనకి ఇక్కడ కిరీటం అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు తొండం మీద కూడా అయితే మంచిగా జ్యువెలరీ వర్క్ అయితే వచ్చింది. అట్లనే ఇటు పక్కన చూసుకోవచ్చు శంఖం పూరిచ్చే ఒక దేవుణ్ణి అయితే ఇచ్చారు. కలరింగ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ గణపతికి ఆపోజిట్లో అయితే ఇంకో గణపతి అయితే ఉంది చూసుకోవచ్చు. ఈ గణపతి మనకి మహారాజా సిట్టింగ్, ఇది కూడా మనకి సింపుల్గా మనకి ముంబై స్టైల్ గణపతి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు మనకి పాము శేషనాగుని అయితే ఇచ్చారు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు బొట్టు కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మనకి ఐ పెయింటింగ్ కూడా అయితే అయిపోయింది గణపతికి అయితే. మన గణపతి చూసుకోవచ్చు మహారాజా సిట్టింగ్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది, డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బొట్టు అంటే ఒక్కొక్క గణపతికి ఇక్కడ బొట్టు, అలాగే ఇక్కడ గణపతికి చూసుకోవచ్చు డిఫరెంట్ బొట్లు, అలాగే డిఫరెంట్ ధోతి వర్క్స్ అయితే ఇచ్చారు. ఇక మనకి మన ప్రజెంట్ మన శిల్పకళా షెడ్లు అయితే మనకి లాస్ట్ అప్డేట్లో కొన్ని అక్కడ డిస్ప్లే గణపతులు పెట్టారు కదా ఫ్రెండ్స్, అక్కడైతే కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి, అక్కడ కూడా అయితే వెళ్ళైతే చూసేద్దాం. చలో పదండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతులు చూసుకోవచ్చు మనకి దాదాపు ఒక 90% కలరింగ్ కూడా అయితే షురూ అయిపోయింది. మనకి ఇక్కడ ఏంటంటే మనకి కిరీటం మీద ఒకటి పెయింటింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది, జ్యువెలరీ వర్క్ కూడా అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఇక్కడ ఈ షెడ్లో అయితే ప్రజెంట్ అయితే ఒక 2 మోడల్స్ అయితే ఉన్నాయి, మనం చూసినాం కదా. ఈ 2 మోడల్స్కి అయితే దాదాపు ఒక 90% కలరింగ్ అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఇక్కడ షెడ్లో అయితే మనకి ఒకటి స్టాండింగ్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది, గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇది మనకి సెకండ్ షెడ్ ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు అయితే అందరైతే ఒక లైక్ వేసుకొని, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి స్టాండింగ్ పొజిషన్, మనకి గణపతికి కింద కూడా చూసుకోవచ్చు అటు ఇటు అయితే 2 మూషికాలను అయితే ఇచ్చారు. గణపతికి నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లైన్ మొత్తం అయ్యా గణపతులు. సో ఫ్రెండ్స్ చూసారుగా మన శిల్పకళా షెడ్లో అయితే ప్రజెంట్ అయితే ఇక వర్క్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా ముందు అయితే మంచి అప్డేట్లు కూడా అయితే వస్తూనే ఉంటాయి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, బాయ్ ఫ్రెండ్స్.